ఇక భూముల విలువను తగ్గించారు. ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతు ఫిర్యాదు పరిశీలించాలని సిఆర్డీఏకి వరల్డ్ బ్యాంకు లేఖ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు అండి. మరోవైపు ఏమో సరే ఈనాడు వాళ్ళు రోజు అసలు అద్భుతం అమోఘం అంటూ ఏదో ఒక రంగం మీద రాస్తున్నారుగా, ఇవాళ విధ్వంసం నుంచి విశ్వనగరం దిశగా అమరావతి వెళ్ళిపోయిందని జాకీలు పెట్టారు. మంచిదే, డెవలప్ చేస్తే సంతోషమే, కానీ మరీ ఎంత అతిగా రాయటం కరెక్టా? దీని మీద ముందుగా వెంకటేష్ గారు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంటు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లో గజం 40,000 నుంచి 50,000 వరకు ఉంటుందని చెప్పిందట. మరి యాక్చువల్గా రిజిస్ట్రేషన్ వాల్యూ ఏమో బహుశా 5,000 అనుకుంటా కదా పెట్టింది. 25 ఈ ఎకరానికి 25 లక్షలు మాత్రమే నిర్ధారిస్తున్నారని ఉండవల్లి రైతులు ఫిర్యాదు చేశారట వరల్డ్ బ్యాంక్కి. సో దీని మీద సంక్షిప్తంగా, అంటే అసలు మెయిన్ అంశం మనది ఇవాళ మళ్ళీ అది పోలీసుల లాకప్ డెత్, ఆ హింస, ఎల్లో మీడియా, చివరికి చనిపోయిన వ్యక్తి మీద కూడా దుష్ప్రచారం చేసి తీరు, వీటి మీద వెళదాం. అయితే దానికి ముందు సంక్షిప్తంగా ఈ రకంగా ఈ భూముల విలువను తగ్గించడం, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లోనేమో 40,000-50,000 గజం ఉందని చెప్పటం, ఇక్కడేమో 5,000-10,000కి ఇంకొద్దిగా అటు ఇటుగా కొన్నట్టుగా చూపించడం, ఎట్లా దీన్ని వరల్డ్ బ్యాంకు గమనంలో తీసుకుంటుందా? పరిహారం ఇవ్వాల్సి వస్తే రైతులకి వరల్డ్ బ్యాంకు చెప్పిన రీతిలోనే ఇస్తుందంటారా? వెరీ గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్ గా ఏంటంటే రైతులకు ఎవరైతే ఉండవల్లి రైతులు ఉన్నారో, ఉండవల్లి, పెనుమాక, ఇలా కొన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు ఎవరైతే భూ సమీకరణలో భాగంగా ఎవరైతే రైతులు ఇంకా భూములు ప్రభుత్వానికి అందజేయలేదో, అంటే నేషనల్ హైవేస్ లాగా ఈ చాలా పెద్ద పెద్ద హైవేస్ ఏవైతే వీళ్ళు ప్లాన్ చేశారో, ఈ హైవేస్ కూడా ఆటంకంగా ఉన్నటువంటి భూ సమీకరణ ఏదైతే ఉందో, వీళ్ళకి సంబంధించి కొన్ని భూములు ఈ యొక్క విలువ తగ్గించి వీళ్ళ ప్రపంచ బ్యాంకు కానివ్వండి, మరొక చోటకు కానివ్వండి ఇవ్వటం వలన రేపొద్దున వీళ్ళు సమీకరణలో భాగంగా వీళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నా లేదా లాక్కున్నా వీళ్ళకి ఇచ్చేటువంటి నామమాత్రపు ఈ విలువను మాత్రమే చూపించడానికి ఈ రకంగా చేసినట్టు. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచ బ్యాంక్కి మంచి రేటే చూపించారండి గవర్నమెంట్ వారు, 40,000 నుంచి 50,000 అని. కానీ వీళ్ళకి పరిహారం ఇచ్చే దగ్గరికి మాత్రం తగ్గించేస్తున్నారు. అంటే 40,000-50,000 ప్రకారం అయితే సుమారుగా 2.5 కోట్లు సారవంతమైన భూమి, ఎకరా కనీసం 2.5 కోట్లు ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 10 నుంచి 30 కోట్ల వరకు పలుకుతున్నాయని ఫిర్యాదులో తెలిపారు. అయితే ఇది వీళ్ళకి మాత్రం 25 లక్షలే ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనపడుతోందని వీళ్ళ కథనం. మొత్తం చదవాల్సి ఉంది. బట్ అవునండి, అంటే ఇది ఎవరైతే భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, భూములు స్వచ్ఛందంగా ఇవ్వనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ యొక్క పొట్టగొట్టడానికి మాత్రమే ఇటువంటి నివేదికలు తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి. కానీ వాస్తవానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ నివేదికలన్నీ కూడా బుట్టదాఖలు చేయక తప్పదు. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ మార్కెట్ వాల్యూ ఉందో, ఈ మార్కెట్ వాల్యూను బట్టి వీళ్ళకు వాల్యూ చేసి భూ సమీకరణలో భాగంగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి రేపొద్దున ఫ్యూచర్ లో, ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టులను ఆశ్రయించి ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని బట్టి వీళ్ళందరికీ కూడా పరిహారం ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి ఒక ఇవన్నీ కూడా బుట్ట దాఖలు చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. రైట్. అయితే ప్రపంచ బ్యాంక్ చెప్పినట్లుగా అదే రేటుని ఈ రైతులకి ఇస్తే మంచిదే, సంతోషం, ప్రభుత్వాన్ని కూడా అభినందించవచ్చు. కానీ రైతుల దగ్గరికి వచ్చేసరికి మాకు పూలింగ్కి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటాం అంటున్నారు నోటిఫికేషన్ ఇచ్చి. మరి వాళ్ళకి పరిహారం మాత్రం తగ్గించేస్తారు. అది ఎట్లా సాధ్యం అవుతుందని వరల్డ్ బ్యాంక్ రిపోర్టు మాకు రేటా అని చెప్పి వీళ్ళు ఉండవల్లి రైతులు ఫిర్యాదు చేశారు. భూముల విలువను తగ్గించారు ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతుల ఫిర్యాదు పరిశీలించాలని సిఆర్డీఏకి వరల్డ్ బ్యాంక్ లేఖ రాసింది. మరి ఇప్పుడు ఈ పరిణామం ఎటువైపు దారి చేస్తుందో చూడాలి. బీచ్ బార్లకు తలుపులు బార్లా పచ్చజెండా ఊపిన చంద్రబాబు ప్రభుత్వం. తొలి దశలో విశాఖపట్నం, సూర్యలంక బీచ్ల్లో ఏర్పాటు. మలి దశలో మొత్తం 975 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతటా ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ. వద్దని జనం ముత్తుకుంటున్నా కూడా అక్కడ పొల్యూషన్ వస్తుంది, పాడవుతాయి తీర బీచ్లు అని చెప్పి వచ్చినా కూడా ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా సూర్యలంక, విశాఖపట్నంలో ఇచ్చారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి, ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఈనాడులో ఉన్నప్పుడు మా బోటి వాళ్ళందరం కూడా మా ఉడతా సాయంగా మేము అంతా
పాల్గొన్నాం. ఇప్పుడు చివరికి ఆ పత్రిక ఏ స్థాయికి వచ్చిందంటే మద్యం తాగేటప్పుడు మంచింగ్ ఎందుకు అంటూ మంచింగ్ యొక్క విశిష్టత మీద రాసే దశకి ఈనాడు పత్రిక వెళ్ళిందంటే మరి అది ఏమనుకోవాలి ఏమిటి? రాజీవ్ చెప్పండి, ఈ విశాఖలో ఈ షాక్స్కి మీరంతా సన్నద్ధమవుతున్నట్లేనా? ఈనాడు వాళ్ళు చెప్తున్నారు మంచింగ్లో ఎట్లెట్లా తీసుకోవాలి ఏంటని. ఇది కూడా ఉపయోగం కలుగుతుందా ఏమిటి? జనంలో అక్కడ మహిళల్లో కానీ ప్రజా సంఘాల్లో కానీ ఎలాంటి భావన ఉంది? సార్ కేఎస్ఆర్ గారు, మీతో పాటు పాల్గొన్న వెంకటేష్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ఈరోజు విశాఖపట్నంలో బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలకు తెర తీయడం అంటే విశాఖపట్నం యొక్క ప్రతిష్టకు భంగం కలిగించడం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక విశాఖ వాసిగా, అంటే ఎక్కడెక్కడ నుండో పర్యాటకులు వస్తారు, పర్యాటకం ద్వారా విశాఖ అభివృద్ధి కావాలని కోరుకునే వ్యక్తులమే, విశాఖ అభివృద్ధి జరగాలని కోరుకునే వ్యక్తులమే. కానీ విశాఖ యొక్క సంస్కృతి మంట కలుపుతామంటే మాత్రం అది విశాఖ వాసులు ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. నిన్న చాలా మంది విశాఖపట్నంలో అడుగుతా ఉన్నారు, ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో దీనికన్నా ముందే అధికారికమైనటువంటి ప్రకటన విశాఖ ఎంపీ పార్లమెంట్ మెంబర్ గా ఉన్న భరత్ గారు ప్రకటించడం జరిగింది. దాని మీద నిన్న నేను పార్టీ కేంద్ర కార్యాలయం కూడా దాని ప్రెస్ ఉద్దేశించి మాట్లాడిన అంశం మీద దురదృష్టం ఏంటంటే విశాఖపట్నం బీచ్ అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు విశాఖపట్నం బీచ్ గురించి నాకు తెలుసా? ఆర్కే బీచ్ అంటారు. అంటే ఏంటి? రామకృష్ణ బీచ్. ఎలా వచ్చిందా పేరు? అక్కడ స్వామి రామకృష్ణ పరమహంస గారి ఒక ప్రియ శిష్యుడైనటువంటి శివానంద గారు ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఏదైతే ఉందో, ఆ రామకృష్ణ మిషన్ ఆశ్రమం వల్ల విశాఖపట్నంలో రామకృష్ణ మిషన్ ఆశ్రమానికి దగ్గరగా బీచ్ ఉండడం వల్ల దానికి రామకృష్ణ బీచ్ అనేటువంటి పేరు వచ్చింది. అక్కడ చూస్తే ఆ రామకృష్ణ బీచ్ లైన్ అంతా కూడా ఒక పక్క గంగమ్మ తల్లి గుడి ఉంటది, ఎందుకంటే గంగపుత్రులు బతికేటటువంటి ప్రదేశం, ఫిషింగ్ హార్బర్ దగ్గరగా ఉండేటటువంటి బీచ్ అది. సో గంగమ్మ తల్లి గుడి ఉంటది, మరో పక్క శివాలయం ఉంటది, మధ్యలోనేమో గోకుల్ పార్క్ ఉంటది, అటుపక్క వస్తేనేమో కాళీమాత గుడి ఉంటది, కాళీమాత గుడి పక్కన మరో శివాలయం, అలా జోడుగులపాలెం దగ్గర ఒక ఆశ్రమం, ఇలా చెప్పుకుంటూ పోతే ఋషికొండ వరకు కూడా టీటీడీ వారి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అన్ని అదే బీచ్ రోడ్ లైన్ లో ఉంటాయి. అంటే ఒక పక్క ఏమో దేవాలయాలు పక్కన మీరు మద్య విక్రయాలు చేయాలని చూస్తున్నారా? ఎటు తీసుకుపోతున్నారు మీరు? మహావిశాఖ నగరాన్ని అడుగుతా ఉన్నా. ఇది మహావిశాఖ నగరం కాస్త మద్యం విశాఖ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో తీసుకొచ్చినటువంటి జీవోనా నేను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం గమనిస్తే ఆ విశాఖపట్నం బీచ్ ప్రాంతంలో సార్ మహానుభావుల యొక్క విగ్రహాలు ఉంటాయి విశాఖ బీచ్ రోడ్ లో. ఎందుకు? అవి చూసేటటువంటి పిల్లలకో, పెద్దలకో, విద్యార్థులకో, యువతకో ఒక స్ఫూర్తి కావాలి, ఒక మార్గ నిర్దేశకం కావాలి, జీవితం మంచిగా పయనించాలనే లక్ష్యంతో స్ఫూర్తిదాతల యొక్క విగ్రహాలు ఉంటాయి. అందులో మీరు చూస్తే అనేకమైనటువంటి పెద్దలు, గౌతమ్ బుద్ధుడు గారి దగ్గర నుండి అంబేద్కర్ గారి దగ్గర నుండి ఇలా చాలా మహానుభావుల విగ్రహాలు ఉన్నాయి. ఓ పక్క ఆ విగ్రహాలు చూసి స్ఫూర్తి పొందాలా, లేదా విగ్రహాల పక్కన మీరు మద్య విక్రయాలు చేస్తే మద్యం చూసి స్ఫూర్తి పొంది మద్యం వచ్చి తాగి దొల్లాల విశాఖపట్నం బీచ్ లో? అంటే ఏ రకమైనటువంటి ఉద్దేశంతో బీచ్ షాక్స్? ఇప్పటి వరకు విశాఖపట్నం బీచ్ అంటే సార్ ఒక అందమైన నగరం, ఒక ప్రశాంతమైన నగరం, ఒక ఆహ్లాదమైన నగరం. కానీ ఇక్కడ నుండి మద్యం నగరంగా మారిపోతుంది. ఎందుకంటే బీచ్ కి ఎవరు వస్తారు? పిల్లలు, చదువుకున్న వాళ్ళు, మహిళలు సతీ సమేతంగానో అక్క చెల్లెలతోనో కుటుంబ తల్లిపెడ్డలో కలిసి వస్తే అక్కడ సరదాగా బీచ్ రోడ్డు దగ్గర ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఆ అందమైన కెరటాలను చూస్తూ, ఆ సముద్ర ఘోషను వింటూ, అక్కడే మురిమిచ్చిరో బజ్జీలో తింటూ, లేదన్నా ఏదైనా కొబ్బరి బొండం తాగో ఆనందంగా వారాంతం వచ్చినా, వీకెండ్ వచ్చినా, ప్రతిరోజు సాయంకాలం అయినా చుట్టుపక్కల అందరూ వచ్చి ఆనందాన్ని, మనశ్శాంతిని పొంది వెళ్తారు. కానీ ఈ రోజు నుంచి ఆ బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తే మాత్రం విశాఖపట్నం బీచ్ రోడ్ లో మహిళలు ఎవరికి భద్రత ఉండదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్ లో నేర ప్రవృత్తి బాగా పెరుగుతుంది. విశాఖపట్నం బీచ్ ని తాగి తననాలాడే బీచ్ గా మార్చారు తప్పితే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానో, లేదా ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగానో, లేదా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రాంతంగానో ఇప్పటి వరకు ఉన్నటువంటి బీచ్, విశాఖ బీచ్ ని తాగుబోతులకు అడ్డాగా మార్చేటటువంటి ఒక దిక్కుమాల నిర్ణయం తీసుకుంది. మరో విషయం గమనిస్తే సార్, విశాఖపట్నం బీచ్ లో మీకు పుణ్యస్నానాలన్నీ మేము విశాఖపట్నం బీచ్ కి 200 మీటర్ల దూరంలో మా ఇల్లు ఉంటుంది సార్. మా ఇంటి నుంచి కట్ట దిగితే బీచ్ 200 మీటర్లు. సో మేము ఏ పుణ్య స్నానాలకు వెళ్ళినా, ఓ పౌర్ణమి వచ్చిందని మేము బీచ్కి వెళ్ళి స్నానం చేస్తాం, ఓ గ్రామం అంటే బీచ్కి వెళ్ళి స్నానం చేస్తాం. అదే విశాఖపట్నం బీచ్ లో 1 కోటి లింగాలతో మహాశివరాత్రి నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి, కుంభాభిషేకాలు జరుగుతాయి. ఇంత పవిత్రత ఉన్నటువంటి విశాఖ బీచ్ ని ఈ రోజు బీరు బారు పథకం కింద మార్చేస్తున్నారంటే ఇది అత్యంత దుర్మార్గం, హేయనీయం కూడా. ఎక్కువ మాట్లాడితే నిన్న పార్లమెంట్ మెంబర్ భరత్ గారికి ఒక విశాఖపట్నం వాసి ఒక ఆయన చెప్పాడు, నీకు అంత మద్యం తాగించాలనుకుంటే పోయి నీ గీతం కాలేజీలో పెట్టి తాగించు. అంటే విశాఖపట్నం బీచ్ లో ఏంటి? రెండోది ఆ గీతం కాలేజ్ కూడా ఎక్కడ ఉంది? మళ్ళీ అదే బీచ్ రోడ్ లో ఉంది. అంటే గీతం కాలేజీకి వచ్చే విద్యార్థులు కూడా వస్తూ తాగేసి కళాశాలకు రండి, కళాశాల నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఓ పెగ్గేసి వెళ్ళండి, ఇదా వీళ్ళు చెప్పాలనుకుంటుంది?
అంటే మాట్లాడితే గోవా గోవా అని అంటారేంటి సార్? గోవాకి మీరు మీ పిల్లల్ని పంపిస్తారా? ఎవరైనా తల్లిదండ్రులు గోవాకి పిల్లల్ని పంపిస్తారా? గోవాలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలీదా? అంటే పర్యాటకం పేరుతో డబ్బుల కోసం కాసులు కక్కుర్తి పడినట్టు ఏంటి నాన్సెన్స్? విశాఖపట్నంలో బీచ్ అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో సీ హ్యారియర్ మ్యూజియం పెట్టించాడు. విశాఖపట్నం బీచ్ రోడ్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అభివృద్ధి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం బీచ్ రోడ్ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా అభివృద్ధి చేశారు. అంతే తప్ప ఈరోజు శవాల మీద పేలాలు వేలుకున్నట్టు ఆరెవడో తాగితే కానీ డబ్బులు రావనే పరిస్థితిలో ఉంటే మీరెందుకు ముఖ్యమంత్రి? ఎవరో బార్ సిండికేట్ తీసుకొచ్చి ఆ సీట్ లో కూర్చోబెట్టి సరిపోయింది కదా. చంద్రబాబు కన్నా లోకేష్ కన్నా అద్భుతంగా మద్యం వ్యాపారం ఆ సిండికేట్ వాళ్ళు చేస్తారు. కాబట్టి ఏంటంటే మద్యం అమ్ముడమే పరిపాలన అనుకోవడం, మద్యం మీద మాత్రమే డబ్బులు వస్తాయి అనుకోవడం అనేటువంటిది పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టు ఉంది. వీళ్ళ చేతికి అధికారం ఇస్తే దీన్ని ఎవ్వరూ విశాఖపట్నం అంగీకరించే పరిస్థితి లేదు. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు అంటే విశాఖపట్నంలో ఎవరు ఒప్పుకునే పరిస్థితి ఉండదు ఈ జీవో సంబంధించి. రైట్. వెంకటేష్ గారు మీరేమంటారు దీని మీద? మీరు కూడా సూర్యలంకలో కూడా ఇట్లాంటి పెడతారంట. సూర్యలంక అన్నది చిన్న ప్రదేశం, అక్కడ బీచ్లో కూడా ఇట్లాంటివి వస్తే ఇది మంచిదేనంటారా, లేదా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుని దెబ్బతీసేదా? రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దివాళా కోరుతనానికి ఇది నిదర్శనంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రతి మంగళవారం కూడా వీళ్ళు చేసేటువంటి అప్పులు కానివ్వండి, వీళ్ళు చేసేటువంటి వ్యవహారం కానివ్వండి, ప్రపంచం అంతా కూడా నిగరపోయి చూసినటువంటి ఒక పరిస్థితి. అయితే మద్యపానం నుంచి కొంత ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఆదాయం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పొందేటువంటి ఈ క్రమంలో ఇంకా ఈ మద్యపానాన్ని తీసుకొచ్చి ఈ సాగర తీరవలలో కూడా పెడితే ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే శాంతి భద్రతలు ఉన్నాయో ఇవి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. వీటిని మరింత దిగజారిపోయేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో హోల్డ్ లేకుండా ఈ రోజు కూడా ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే చట్టం తన పని తాను చేసుకోకుండా ప్రభుత్వ అధినేతలు ఏం చెప్తున్నారంటే మేము దీని మీద కమిటీలు వేస్తాం, ఇంకా అధికారులతో నివేదికలు రావాలి, ఈ నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. రేపొద్దున ఈ మద్యపానాన్ని తీసుకెళ్లి ఈ సాగర తీరాల్లో పెడితే అక్కడ వచ్చేటువంటి ముఖ్యంగా ఈ ఏదైతే రెనోడ్ ఈ బీచెస్ ఉన్నాయో ఈ బీచెస్ లో ఫ్యామిలీస్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వీళ్ళందరి మీద ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా జరిగితే ప్రభుత్వానికి సంబంధించి ఎంత చెడ్డ పేరు వస్తుందనేది పక్కన పెట్టి కేవలం ఆదాయమే పరమావధిగా తీసుకునేటువంటి ఈ నిర్ణయాలని ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అందరూ కూడా వ్యతిరేకరించాలి అని చెప్పేసి మాత్రం చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత అందరికీ ఉందని చెప్పేసి మాత్రం చెప్పదలుచుకున్నాం సార్. రైట్. ఏదేమైనా మరి ప్రభుత్వం ఏమో పెడచెవిని పెడుతోంది, ఇదే ప్రజాప్రభుత్వం చెబుతోంది, ఇదే మంచి ప్రభుత్వం అని కూడా చెబుతోంది. మంచి ప్రభుత్వం మద్యం ప్రభుత్వంగా మారకుండా ఉంటే బెటర్ అని జనం అనుకుంటున్నారు. ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమించిన పార్టీ చివరికి ఎక్కడ పడితే అక్కడ బీచ్ల్లో కూడా బార్లు పెట్టే పరిస్థితి రావటం చాలా అత్యంత విచారకరం.